హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్లోకి వెళ్తే నేషనల్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి మనకు ఒక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి జాబ్ డీటెయిల్స్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మనకు క్లియర్గా కాంట్రాక్ట్ బేసిస్ పైన అయితే ఈ జాబ్స్ అనేవి హైరింగ్ చేస్తున్నారు. సో ఇనీషియల్గా అయితే కాంట్రాక్ట్ బేసిస్ మీదనే ఉంటుంది. దాని తర్వాత మీకు ఫ్యూచర్లో పర్మనెంట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, లేదంటే ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. అయితే ఇక్కడ పోస్టులు చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్ సివిల్ 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాని తర్వాత సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి 3 వేకెన్సీస్, సైట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ 2 వేకెన్సీలు, సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ హెచ్ఆర్ వచ్చేసి 1 వేకెన్సీ ఉంది, సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ ఫినాన్స్లో 1 వేకెన్సీ ఉంది, అలాగే సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో 1 వేకెన్సీ ఉంది, జూనియర్ ఇంజనీర్ సివిల్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి, తర్వాత అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్లో 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలా వేకెన్సీస్తో పాటు మీకు ఇక్కడ కేటగిరీ వైజ్గా కూడా మెన్షన్ చేశారు. సో ఒకసారి అయితే అన్రిజర్వ్డ్లో 7 ఉన్నాయి, ఓబీసీలో 5 ఉన్నాయి, ఎస్సీలో 3 ఉన్నాయి, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 2. సో ప్రతి ఒక్కరికి వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇక్కడ 5 వేకెన్సీస్లో అన్రిజర్వ్డ్లో 4 ఉన్నాయి, ఓబీసీలో 1 ఉంది. సో ఇక్కడ అన్రిజర్వ్డ్లో 2 వేకెన్సీస్. సో ప్రతి ఒక్కరికైతే వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, ఆంధ్ర తెలంగాణ వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ ఫర్ 1 ఇయర్ త్రూ వాకిన్ ఇంటర్వ్యూ. సో మీకు ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే లేదు, జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ఉంటుంది. అది కూడా ఇనీషియల్గా 1 ఇయర్ అని చెప్తున్నారు కాంట్రాక్ట్ బేసిస్. సో దాని తర్వాత మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటే మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు, తర్వాత ఫ్యూచర్లో పర్మనెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గా అయితే 1 మంత్ అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీన్ని చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్కి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ అలాగే శాలరీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే సైట్ ఇంజనీర్ సివిల్కి 33,750 రూపీస్ అయితే శాలరీ వస్తుంది. సో ఎవ్రీ మంత్ 500 రూపీస్ అయితే ఇంక్రిమెంట్ కూడా ఉంటుంది, ప్రతి నెల 500 రూపీస్ అయితే ఇంక్రిమెంట్ ఉంటుంది. సో దీని క్వాలిఫికేషన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంది. అలాగే సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే సేమ్ 33,750 రూపీస్ శాలరీ, 500 రూపీస్ మంత్లీ ఇంక్రిమెంట్ అనేది ఉంటుంది. సో దీంట్లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది, 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది. తర్వాత సైట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్ చూసుకున్నట్లయితే సేమ్ శాలరీ, సేమ్ ఇంక్రిమెంట్, అలాగే బ్యాచిలర్స్ ఇన్ ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ చేసి ఉంటే సరిపోతుంది, 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ ఉంటే సరిపోతుంది. సో అలాగే సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ హెచ్ఆర్కి చూసుకున్నట్లయితే ఎంబీఏ హెచ్ఆర్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ హెచ్ఆర్ ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఉండాలి. సో ప్రతి ఒక్కరికి ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అయితే ఇచ్చారు. సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ ఫినాన్స్లో సిఏ, సిఎంఏ, ఎంబీఏలో ఫినాన్స్ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ రిలవెంట్ డిసిప్లిన్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఫినాన్స్లో ఉంటే సరిపోతుంది. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఉండాలి. తర్వాత సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్ డిపార్ట్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ డిసిప్లిన్. సో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. అలాగే ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ ఉంటే సరిపోతుంది. సో జూనియర్ ఇంజనీర్ సివిల్లో 25,650 రూపీస్ అయితే శాలరీ ఉంటుంది. ఎవ్రీ మంత్ 400 రూపీస్ అయితే ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. దీనికి డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ రెగ్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ 40 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే సేమ్ 25,650 రూపీస్ శాలరీ, 400 రూపీస్ మంత్లీ ఇంక్రిమెంట్ ఉంటుంది. సో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 3 ఇయర్స్ ఫుల్ టైం కోర్స్ అయితే చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ అయితే ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది. అయితే అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్ చూసుకున్నట్లయితే 25,000 శాలరీ ఉంటుంది, 300 రూపీస్ మంత్లీ ఇంక్రిమెంట్ అయితే ఉంటుంది. సో దీనికి గ్రాడ్యుయేషన్ ఎనీ డిసిప్లిన్, సో గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే సరిపోతుంది. 18 to 40 ఇయర్స్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటే సరిపోతుంది. సో దాంతోపాటు మీకు కంపెనీ అనేది పిఎఫ్ ఇస్తుంది, అలాగే పిఎఫ్ ఉంటుంది, అలాగే మెడికల్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ అయితే 40 ఇయర్స్ ఉంటుంది. అలాగే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అది కూడా మీకు అప్లికబుల్ ఉంటుంది. అయితే మీకు ఇది వాకిన్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఖచ్చితంగా. ఎలాంటి రిటర్న్ టెస్ట్ అయితే ఉండదు, జస్ట్ వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది.
సో వాకిన్ ఇంటర్వ్యూ ఎక్కడ అంటే మీకు యూపీ జోనల్ ఆఫీస్ ఎన్పిసిసి లిమిటెడ్, వినీత్ ఖాంద్, గోమతి నగర్, లక్నో 226010 అనే అడ్రస్లో మీకైతే ఉంటుంది ఈ వాకిన్ ఇంటర్వ్యూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డేట్స్ అయితే మెన్షన్ చేశారు, టైమింగ్, రిపోర్టింగ్ టైం. సో రిపోర్టింగ్ టైం అయితే 10:30 నుంచి 1:30 మధ్యలో ఉంటుంది. సో సైట్ ఇంజనీర్ సివిల్ చూసుకున్నట్టే మే 26కి అయితే ఉంది. సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి మే 27, సైట్ ఇంజనీర్ ఆర్కిటెక్ట్కి మే 27, సైట్ జూనియర్ ఇంజనీర్ సివిల్కి మే 28, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్కి మే 28, సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ అడ్మిన్కి మే 29, అలాగే సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ హెచ్ఆర్కి మే 29, తర్వాత సీనియర్ అసోసియేట్ ఆఫీస్ సపోర్ట్ ఫినాన్స్ మే 29, అసిస్టెంట్ ఆఫీస్ సపోర్ట్కి మే 29. సో ఇలా ప్రతి ఒక్కరికి డేట్స్ క్లియర్గా ఇచ్చారు టైమింగ్తో పాటు. సో ఈ టైంలోనే, ఈ డేట్లోనే మీరైతే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో దాని తర్వాత ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. ఒకసారి అయితే మీరు అవి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో ఈ అప్లికేషన్ ఫామ్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఒకటి అటాచ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ అన్నీ క్లియర్గా ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్తో పాటుగా మీరైతే ఇంటర్వ్యూకు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే ఇనీషియల్గా అయితే 1 ఇయర్ అయితే మీకు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటారు. సో మంచి శాలరీ అని చెప్పుకోవచ్చు. దాని తర్వాత ఫ్యూచర్లో మీకు రిక్వైర్మెంట్ని బట్టి మళ్ళీ మీ జాబ్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. అలాగే ఎక్స్టెండ్ అవుతూ ఉంటే పర్మనెంట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఒకవేళ పర్మనెంట్ అయితే మాత్రం మంచి లైఫ్ అనేది ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ జాబ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఐ హోప్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.